మరో ఇద్దరు హైకోర్టు జడ్జీల పైన నిఘా దేశం మొత్తం పెట్టుకోపోయినారు. మీ సొమ్మేం పోయింది పాడైపోను. ఎవరిని ఇచ్చిపెట్టలేదంట. ఈ ఏమో మన గతముక్క ఆయన గతంలో ముఖ్యమంత్రి వెళ్ళిన ఆయన ఏ ఒక్కరి గుడిచిపెట్టక అందరు సెల్ ఫోన్లు మొత్తం ట్యాపింగ్ చేసుడే. మరి ఏం తెలుసుకున్నావు ఇంటి ఇంతవరకు చెప్తలేడు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలారా, ఫోన్ అనేది మన పర్సనల్, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. మంది ఫోన్ మాట్లాడుకుంటే పక్క పోయింటి ఓడని వస్తేనే వెళ్ళిపోరు ఇడికెళ్ళని చెప్తాం. మనసు అంటూ ఓడైనా కానీ పక్కకు తప్పుకొని పోతాడు. కానీ ఈ సిగ్గుశలం తప్పిన వాళ్ళు ఏం చేసిరంటే, ఈ రాష్ట్రంలో ఉన్న జర్ర ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళంతా, అది పోలీసు వాళ్ళు కానీ, జడ్జీలు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, ఏకంగా గవర్నర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరట. మరి వీళ్ళ గురించి లజ్జ లేకుండా వస్తున్నా, లేకపోతే ఇంతకాలం తెలిసినాక ఈయన లోపడేస్తేందుకు ఈ ప్రభుత్వాలకు లజ్జ లేకుండా వస్తున్నా, మీరే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన సంగతి అందరికి ఎరుకున్న ముచ్చటే. ఈ రాష్ట్రం వాళ్ళు లోపడేయరు, కేంద్ర మినిస్టర్లు కూడా ఏది ఫోన్ ట్యాపింగ్ చేసిరని తెలిసిపోయాయి. ఇప్పుడు ఏది మన త్రిపుర గవర్నరా, ఆయనది కూడా చేసిరని తెలిసింది కదా. మరి ఏం పనికి వీళ్ళని బయట కూస్తున్నారు జరా ఒకసారి మీరే కామెంట్ రూపకం చెప్పాలి. ఇద్దరు హైకోర్టు జడ్జీలు భార్య భర్త, వాళ్ళ ఇద్దరు మంచి జడ్జీలేనట. ఇప్పుడు ఆల్మోగోలు ఏం మాట్లాడుకునేది ఇంటందుకు ఏమన్నా లజ్జ అనిపించాలి కదా జరనన్న. వాళ్ళకు 90 రకాలు మంచిగా ఉంటుంది, చెడే ఉంటుంది, ఏదైనా ఉంటుంది. ఎందుకు ఇవి ఫోన్ ట్యాపింగ్లు చేసిండంటే, గట్టే ఏమన్నా ఒకటి ఇరికియొచ్చు, ఏమైనా చెప్పిన పని నిలేదనుకో, మీరు పలానప్పుడు ఫోన్లోకి ఇది మాట్లాడుకురు కదా, ఇక మిమ్మల్ని ఆడ చూస్తా, అదే సమాధుడు నువ్వు కుండకాడు చూస్తా, నేను బనకాడు చూస్తాను సమాధుడు గసవండి ముచ్చట చేసుకుంటా. ఇదంతా మళ్ళీ పాత బ్యాచే, ఇదంతా కేసీఆర్ బ్యాచ్, కేటీఆర్ బ్యాచ్ వాళ్ళే వీళ్ళంతా. ఈ ఫోన్లని ఓడన ట్యాపింగ్ చేసిరంటే మీరు నిజంగా ఎంత చిల్లర రాజకీయాలు చేసిరంటే, 10 ఏళ్ళ దాకా అంత చిల్లర రాజకీయాలు చేసిరు. ఇక మరి వీళ్ళకు మిమ్మల్ని లోపడేయను కన్నా సిగ్గుండాలి, లేకపోతే మీకన్నా సిగ్గుండాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పేటట్టు అయితే ఏం లేదు. ఎందుకంటే ఒక గవర్నర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన సంగతి ఎరుకుండి కూడా ఇంకా రాజలేక బయట తిరుగుతారు. ఏమన్నా అంటే ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుంటారు. జర ప్రజలారా మీరే చెప్పాలి. ఈ కేసీఆర్ కుటుంబం ఆల్రెడీ ఏది పేపర్కి వచ్చిన ముచ్చటే, మనమైతే ఏదో కల్పించి చెప్పాల్సిన అవసరం అయితే మాకైతే లేదు. పేపర్కి వచ్చిన ముచ్చటే కదా ఇది. మరి ఫోన్ ట్యాపింగ్ పైన ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? మరి కేంద్రం రాష్ట్రం వీళ్ళంతా లీడర్లు అంతా ఒకటే నా, లేకపోతే జనాలే ఇలా ఏది మెటల్ చేస్తురా అనేది ఇక మీ కామెంట్ రూపకంగా చెప్పాలి. ఇక ఉంటా మరి.